వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తారు, ఏంటంటే మానవుడు ఎందుకు కీళ్ళు పడుతుంది? గమనించి, మానవుడు అనేటువంటి వాడు ఎందుకు కీళ్ళు పడుతున్నాడు, లేకపోతే ఎందుకు నష్టపోతున్నాడు, ఎందుకు దెబ్బతినిపోతా ఉన్నాడు, లేకపోతే ఎందుకు నాశనానికి నరకానికి వెళుతున్నాడు? ఇలాంటి విషయాలన్నీ ఆలోచించినప్పుడు ఎందుకు దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఈరోజు ఆ విషయాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. గమనించండి, ఏ మనిషి అయినా జీవితంలో దెబ్బతినిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మీరు వినటానికి వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి, కోపించడానికి నిదానించండి. గమనించండి, ఏ వ్యక్తులైతే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వినకుండా, వినే చెవినీయకుండా ఉంటారో వాళ్ళ జీవితంలో దెబ్బతినిపోతారు. గమనించండి, మన జీవితంలో ఎదురయ్యే కొన్ని నష్టాలకి, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని వేదనలకు కారణం ఏంటో తెలుసా? మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, వినే చెవున్న వ్యక్తి ఎప్పటికైనా బాగుపడతాయి. హల్లెలూయా. గమనించండి, వినేటువంటి మనస్సు, వినేటువంటి తత్వం. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట కాళ్ళున్నవాడు వినుడుగాక అన్నాడు. కళ్ళున్నవాడు వినుడుగాక అన్నాడు. ఏమన్నాడు? చెవి గలవాడు వినుడుగాక. అంటే వింటే ఏం జరిగింది? మనం కీళ్ళలో పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా మన జీవితాలను మనం కాపాడుకోగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో ఎందుకు కీడును అనుభవిస్తాడు, ఎందుకు నష్టపోతాడు, ఎందుకు దెబ్బకు తిరిగిపోతాడని మనం ఆలోచిస్తే ఒక కోణాన్ని ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చాలా మంది మనుషులంటే దేవుడు చెప్పేది వినరు, సేవకులు చెప్పేది వినరు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పేది వినరు. వెనక జీవితంలో ఎంతమంది నష్టపోతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం బైబిల్లో నుంచి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీర్చండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు అనేను. అయితే ఈ మాట శ్రద్ధగా, అయితే యెహోవా వారిని సంపదలచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినలేరంట. శ్రద్ధగా, షీలో అనేటువంటి ప్రాంతంలో దేవుని మందిరం ఉంది. అక్కడ పాస్టర్ గారి పేరు ఏలీ పాస్టర్ గారు. ఈయనకి 2 కొడుకులు ఉన్నారు. మంచి సేవకుడు అండి, అనుమానం ఏమీ లేదు. అంత శ్రేష్టమైన సేవకుడు, మంచి సేవ చేశాడు. అయితే ఆయన వృద్ధుడైనాక కుమారులను సేవలో నియమించి, సేవ చేయండి అయ్యా, దేవుని చేత ఆశీర్వదించబడతారంటే ఈ కుర్రోళ్ళు ఏం చేశారు? సేవ చేయడం ప్రారంభించి మొత్తానికి ఆ సేవలో వచ్చినటువంటి కానుకల్ని దొంగతనం చేయడం ప్రారంభించారు. ఎట్లా అంటారా? వాళ్ళు బలులు తీసుకొచ్చినప్పుడు దేవునికి అర్పింపక మునిపే ఆ బలి మాంసాన్ని తినడం ప్రారంభించారు. ఇంకా ఎంత నీచానికి దిగారంటే, వాళ్ళ దాసులను పంపించినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఉడకబెట్టిన మాంసం మా మాస్టర్ గారు తినరు. ఏంటంట?
ఉడకబెట్టిన మాంసం మా సేవకులు తినరు, వాళ్ళకి పచ్చి మాంసం కావాలి. వాళ్ళు అంటారు బలి తీసుకొచ్చినోళ్ళు, అయ్యా వెంటనే ఒక 10 నిమిషాల్లో బలి అనిపించిన తర్వాత మీకు కావాల్సిన వేసుకోవాలి. ఎవరు మాస్టర్ గారు నేను నువ్వు ఏమాట్లాడుతున్నా అని బెదిరింపు. అందరు తాగిందా? ఎంత నీచానికి దిగారంటే ఇంకా ఆ మందిరానికి దేవుణ్ణి సేవించడానికి వచ్చేటువంటి స్త్రీలను సైతం వాళ్ళు పాడు చేయటం ప్రారంభించారు. అంత ఘోరమైన స్థితిలోనికి దిగిపోయారు దేవుడు బిడ్డలు. ఏలిపోయారు తండ్రి గారు. ఆ తండ్రి చెవిన పడ్డ ఈ విషయాలన్నీ. తండ్రి చెవిన పడ్డప్పుడు తండ్రి పిలిచాడు, కూర్చోబెట్టాడు. నాయనలారా, రే బాబు, ఏంట్రా మీరు చేసే పని? మీరు చేసే పని ఏంటి? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? మనం నరులకి తప్పు చేస్తే, ఒక సాటి మనిషికి మనం తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. మనం సాక్షాత్తు దేవునికి విరోధంగా లేస్తే మనం క్షమించేది ఎవరు? ప్రియులారా, బైబిల్ ఏముంది? తండ్రి చెప్పిన మాట ఆలోచించలేదు. ఏమన్నా తెలుసా? రే నీ వయసు అంతా తెలుసా? ముసలోడి అయిపోయా, మా వయసు కుర్ర వయసు, నువ్వు చెప్పినట్టు మేము ఏంటి? నీకు మరీ చారస్తం పెరిగిపోయింది. ఆశ్చర్యం. ప్రియులారా, కాళ్ళ పడ్డాడు, మొత్తుకున్నాడు. వెళ్ళా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని కీళ్ళలో నుండి తప్పించడానికి ఏదో ఒక రకంగా మాట్లాడతాడు. వినే చెవి లేకపోతే అంతే మన కథ, మన జీవితాలు ఖాళీ. ఇలా పోయే రోజులు వచ్చింది. ఏలి పిల్లలిద్దరికి, హోప్ని పీహాస్కి, ఈ అన్నదమ్ములకు పోయే రోజులు వచ్చి ఏం జరుగుతుంది? వెంటల తండ్రి ఎంత చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఏం చేసినా చెప్పరు. ఈ అన్నదమ్ములకు తండ్రి చెప్పిన మాట ఎక్కల అంతే. మరి నాశనానికి పోయేవాడికి ఎందుకైతే? అవునా కదా? మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మాట ఎంటలేదంటే వాడు నాశనానికి పోతాడనే గుర్తు. ఎవరో ఒకరు చెప్పింది వినాలి. తండ్రి చెప్పిన మాట వినలేదు, కడచెవిని పెట్టారు. ఏమైందో తెలుసా? ఒకానొక యుద్ధంలో వాళ్ళ పాపం పండింది. ఆ అన్నదమ్ములు ఇద్దరు ఒక్కరోజు కత్తి వాకు చంపబడిపోయారు. గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని కీళ్ళలో నుండి తప్పించాలని ఏదో ఒక రకంగా, మీకు తెలుసా, ఎంత దుర్మార్గులతోనైనా దేవుడు మాట్లాడాడు. ఎంత దుర్మార్గులైనా సరే దేవుడు తప్పించాలి అని అనుకుంటాడు. వాళ్ళు నాశనం కావాలని మన తండ్రి అనుకోడు. అందుకే నేను ఇందాక ఆయన అతి మంచితనం గల దేవుడు. హల్లెలూయా. మంచితనం కలిగిన వాడు, అతి మంచితనం. వీళ్ళని తప్పించాలని వాళ్ళ తండ్రి ద్వారా మాట్లాడాడు. దేవుడు ఏదో ఒక రకంగా మనతో మాట్లాడతాడు. అలా దేవుడు ఏదికి వచ్చి నాతో మాట్లాడితే నేను వింటానంటే అట్టుకుది. ఒకసారంట ఇట్లా దేవుడు నమ్ముకున్న ఒక వ్యక్తి ఉన్నారంట. మంచి దేవుడు 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 ఇదే లేకపోతే దేవుడు, కూర్చుంటే దేవుడు, ఇక దేవుడే దేవుడు. ఒకసారి ఆ ఊరికి తుఫాను వరద వచ్చేటట్లు హెచ్చరిక చేశారు. చాలా పెద్ద తుఫాను రాబోతుంది, మీరందరూ మీ ఇళ్లలో నుంచి పలానా కాలేజీలో, పలానా డిగ్రీ కాలేజీలో మీకు షెల్టర్ ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ అక్కడికి వచ్చేయండి. మీ అవసరతలన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది, భోజనాలు, బట్టలు అన్నీ ఉన్నాయంటే ఆ హెచ్చరిక విన్నవాళ్ళు విని వెంటనే వెళ్ళారు. కొంతమంది ఉన్నారు, వీళ్ళంటే చదువుతుంటారు. వాన పెద్దదైపోయింది, కాస్త ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాక పోయిన వాళ్ళు కొంతమంది. ఇట్లా మొత్తానికి అందరూ వెళ్ళిపోయి సురక్షితంగా. ఈ దేవుడి పిచ్చాడు ఉన్నాడు చూడు. ఈ దేవుడి పిచ్చాడు ఏంటి? దేవుడు వచ్చి నన్ను రక్షించాలి. ఎలాంట చెప్పండి, దేవుడు వచ్చి ప్రభుత్వం అంటే హెచ్చరిక చేశారు, పాల ఇరుగు పొరుగుడు పిలిచారు, పాల స్నేహితులు పిలిచారు, పాల. ఇక మొత్తానికి ఎంత ముఖంలో తెచ్చింది. ఇక ఇల్లే కూర్చున్నాడు. దేవుడా, ఇంకా రావేది రాయన నువ్వు, ఇంకా రావేది నువ్వు రక్షించడానికి అని చూస్తున్నాడు. ఇక మైందం పెట్టుకున్నాడు దేవుడితోటి. ఒక హెలికాప్టర్ వచ్చి చూస్తుంటే ఎక్కడంటే నేను ఎక్కను, దేవుడే వచ్చినాడు రక్షణ నీకు తప్ప. ఆ తర్వాత ఒక పెద్ద బొద్దు వస్తుంది, మొత్తానికి మునిగి చచ్చిపోయాడు. దేవుడు కడిగిపోయాడు. పోయి దేవుడి మీద తగాదు పెట్టుకోండి. ఈ పోయిన దేవుడి మీద తగాదు పెట్టుకుని ఎవరు ఉంటారు, మా పెట్టుకోండి.
అసలు దేవుడా నిన్నంత నేను నమ్ముకొని నీ కోసం నేను ఎదురు చూస్తే నువ్వు కనీసం నా దగ్గరకు వచ్చి నన్ను పలకరియలేదు, నేను చచ్చిపోతుంటే కనీసం చెయ్యించి నన్ను రక్షించలేదు. ఏది నాయన సంగతి ఏంటంటే నువ్వెంత మూర్ఖుడు రా, నిన్ను నేను రక్షించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను, ప్రభుత్వం ద్వారా హెచ్చరిక చేశాను, మామూలుగా కాలేజీలో. రెండోది నీ స్నేహితుల ద్వారా పిలిచానుగా, నీ బంధువులు నీ ఇంటి ద్వారా పోయేవాటరా. చివరాఖరికి నేను హెలికాప్టర్ కూడా పంపించాను కదా నీ కోసం, నువ్వు నా భక్తుడు అని. చివరికి తట్టుకోలేక ముద్దులు కూడా పంపించాను, దాని ద్వారా నీ ఈదుకొని వస్తావని. నేను ఇన్ని రకాలుగా నీకు సహాయం చేస్తున్నాను. ఏరా నిజమే దేవుడు పెట్టలేదా? దేవుడు కొన్నిసార్లు నేరుగా మాట్లాడు, ఈ సేవకుల ద్వారా మాట్లాడవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా మాట్లాడవచ్చు, నీ తల్లిదండ్రుల ద్వారా. ఏదో ఒక కోణంలో దేవుడు మనల్ని కీళ్ళలో నుండి తప్పించాలని మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు నీకు వినే మనస్సు, వినే చెవి, వినే హృదయం ఉంటే నువ్వు ఆ కీళ్ళలో నుండి తప్పించుకుంటావు. మూర్ఖ హృదయంతో మూర్ఖమైన మనస్సుతో వెళితే మాత్రం తప్ప కీళ్ళలో పడిపోతాం. మొదటి రాజులు 12:13, మొదటి రాజుల గ్రంథం 12:13 వాక్యం. అందుకు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యావనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చను. చాలు 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 చాలు. ఇప్పుడు సరే, దేవుని యొక్క బిడ్డలారా ఏం చెప్పాను? వినే చెవి లేకపోతే నాశనం అయిపోతాడు మనిషి. దేవుడు మనిషిని నాశనంలో నుండి తప్పించాలని ఖచ్చితంగా మాట్లాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజ్యానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులు అందరూ దగ్గరకు వచ్చి, అయ్యా మీ తండ్రి గారు మా మీద చాలా పన్నులు భారం పెంచాడు, దయచేసి పన్నుల భారం తీసేస్తారు. రైట్ 3 రోజులు అయ్యాడు, వెళ్ళిపోయారు. ఈ 3 రోజులు మంత్రులందరితో సమావేశం పెట్టాడు. వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. ఆ సమాలోచనలో పెద్దలు అన్నారు, తలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా, తలబెట్టిన వాళ్ళు అన్నారు, అయ్యా జాగ్రత్తగా ఉండు, వాళ్ళతోటి మంచితనం ఉండు, వాళ్ళు చెప్పినట్టు చేయి, వాడికి ఎప్పుడు దాసులు ఉంటారు అని చెప్పి మంచి మాటలు చెప్తారు. కుర్రోళ్ళు అంటారు, రే ఎలా ఏమనుకుంటున్నారు రాజా నువ్వు, అసలు నీవు కనుక ఇప్పుడు తగ్గావంటే ఇక నేను లెక్క చేయను. అర్థమవుతుందా? లెక్క చేయరు. కాబట్టి అసలు నువ్వు ఏమాత్రం తగ్గొద్దు, నీ రేంజ్ తగ్గొద్దు. ఇట్లా చెడ్డ సలహాలు ఇచ్చారు. 3 రోజులు ఆగి వచ్చిన తర్వాత బైబిల్ ఏముందో తెలుసా? దేవుడు మనల్ని బాగు చేయడానికి పెద్దవాడు ద్వారా మాట్లాడితే అదే మనం ఇన్నిసార్లు ఉంది. ఇలాగా మనం వింటే మన జీవితాలు ఎట్లా ఎందుకుంటాం? ఇటే అర్థమవుతుందా? వింటే మన జీవితాలు ఎట్లుండవు. ఏదో నాశనానికి పోయేటప్పుడు అయితే ఎవరు వినరు. నిజం, ఈ మాట గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి వినకుండా 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 ఇష్టానుసారంగా చేసుకుని వెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతడు ఎక్కడో ఒక చోట నశించిపోతాడని అర్థం. రెహబాము వల్ల పెద్దలు చెప్పిన ఆలోచన పక్కన పెట్టాడు. కుర్రవాళ్ళ ఆలోచన ఏమైందో తెలుసా? 2 ముక్కలైంది రాజ్యం, 2 ముక్కలైంది. ఇశ్రాయేలు రాజ్యం అయిపోయింది, యూదా రాజ్యం అయిపోయింది. 10 గోత్రాల ప్రజలు వెళ్ళిపోయారు. మాకు అవసరం లేదు, యెరోబామును రాజుగా చేసుకున్నారు వాళ్ళు. చూడండి దేవుని బిడ్డలారా, రెహబామును దేవుడు రక్షించాలని, తన రాజ్యం కాపాడాలని పెద్దవాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడితే వినలేదు కదా. ఈరోజు పెద్దల మాట లక్ష్య పెట్టే మనుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మాకు తెలియదా? మాకు తెలియదా? గమనించండి ప్రియులారా, వినే చెవి లేకపోతే ఎవడైనా నాశనం అవుతాడు. పెద్దోడు లేదు, చిన్నోడు కాదు, ముసలోడు కాదు, మొత్తకోడు కాదు, ఎవడైనా ఎవరైనా ఖచ్చితంగా వినే మనసు లేకపోతే దెబ్బ తినిపోతాం. కనుక నీ జీవితంలో బాగుపడి క్షేమంగా బ్రతకాలంటే వినే మనస్సు కలిగి ఉండు, వినేటువంటి చెవి కలిగి ఉండు. ఎందుకు హెచ్చరిస్తారు? కొన్నిసార్లు నేను
పరిచయకి వెళ్ళి రాత్రుల పూట పరిచయం ముగించుకొని వచ్చేటప్పుడు అక్కడ సంఘ విశ్వాసులు అంటారు, ఎందుకు పాస్టర్ ఎంతో రాత్రి 11వ ఎందుకు వెళ్తాం, దాంట్లో ఏ ప్రమాదాలు అంటే ఆగిపోతానంటే, ఏమో దేవుడు ఎందుకు ఆశ్రయించాడు, ఏమో దారి మధ్యలో పంచర్ అయితే మరి నేను నా భార్య ఏం చేయాలి చెప్పండి కదా. ఏదైనా జరిగితే యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాను, ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నేను ఆలోచన చేస్తాను, ఎందుకు వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమో దేవుడు నన్ను ఏ ప్రమాదంలో నుండి తప్పించడానికి మాట్లాడుతున్నాడు. ఏది అక్కడ ఉంటాయి అంతసేపు 11ంటికి 12 గంటలు పడుకుంటే మళ్ళీ పొద్దున 5ంటికి లేచి ప్రార్థన చేస్తే మళ్ళీ 6ంటికి. ఈ లోపు వచ్చి నేను చేసేది ఏమి లేదు కదా, నేను చేసేది ఏమన్నా ఉందా? గమనించండి ప్రియులారా, దేవుడు మనం నష్టపోకుండా మనతో ముందుగానే మాట్లాడతాడు. నీకు వినేటువంటి చెవుంటే నువ్వు విని బాగుపడతావు. హల్లెలూయా.